హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ మిరాకిల్స్ బై రానా. ఇవాంటి మన రెసిపీ స్పైసీ చికెన్ దమ్ బిర్యానీ. ప్రాసెస్లోకి చూద్దాం. కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను, అందులో జీడిపప్పు వేసుకున్నాను. కొంచెం లైట్గా రోస్ట్ చేసుకొని ఇది పక్కన తీసి పెట్టుకుందాము. ఆ తర్వాత పొడుగా కోసుకున్న ఉల్లిపాయలని 2 కానీ 3 కానీ వాటిని కూడా ఇదే ఆయిల్లో వేపుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని పక్కన రెడీగా ఉంచుకుందాము. ఫ్రైడ్ ఆనియన్స్ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి బిర్యానీకి. ఇందులో ఏమీ ఉప్పు పసుపు కారం ఏమీ వేయొద్దు. ప్లెయిన్ ఆనియన్స్ని రోస్ట్ చేసి ఈ కలర్ వచ్చినంత వరకు ఉంచి ఇలా పక్కన పెట్టుకొని ఉంచుకుందాము. ఇప్పుడు మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో కొద్దిగా బిర్యానీ పౌడర్ చేసుకుందాము. అందులో కావాల్సినవి 3 ఇలాచీ, 6 నుండి 8 లవంగా, కొద్దిగా పువ్వు, దాల్చిన చెక్క ఒక 2-3 ముక్కలు, అలాగే ఒక 3 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర. ఇవన్నీ వేసుకొని ముందుగా ఒక బాండీలో కొద్దిగా ఒక 1 మినిట్ రోస్ట్ చేసుకుందాము. ఇలా రోస్ట్ చేసుకున్నాక మిక్సీ వేసుకుంటాం వల్ల మనకి పౌడర్ త్వరగా స్మూత్గా అవుతుంది. ఒక 1 మినిట్ రోస్ట్ చేసుకున్నాను. ఇది కొన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు పౌడర్ చేసుకున్నాను. ఫైన్ పౌడర్ అయిపోయింది. దీన్ని రెడీగా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చికెన్ వాష్ చేసి అందులో 1 కప్పు పెరుగు, నేను కేజీ రైస్కి 1/2 కేజీ చికెన్ వాడుతున్నానండి ఈ రెసిపీలో. కేజీ రైస్కి 1/2 కేజీ చికెన్లో 1 కప్పు కర్డ్ వాడాను. అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఇందాక పౌడర్ చేసుకున్న బిర్యానీ పౌడర్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో కొద్దిగా వాడదామండి. ఒక 1/2 ఇప్పుడు వాడదాము, ఇంకొక 1/2 రైస్లోకి వాడదాము. ఒక 2 ఆనియన్స్, ఒక 6 నుండి 8 పచ్చిమిరపకాయలు, మీ స్పైసీకి ఇష్టమైనంత. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసి పక్కన రెడీగా ఉంచుకుందాము. ఇది ఎక్కువసేపు మ్యారినేట్ అవ్వాల్సిన అవసరం లేదండి. మనం మిగిలినవి రెడీ చేసుకునే లోపు ఒక 10 to 15 మినిట్స్ ఇది సోక్ అవుతుంది, అది సరిపోతుంది. ఇప్పుడు 1 కేజీ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా వాటర్ 1:3 రేషియోలో వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఇలాచి, లవంగా, ఫ్లవర్, చెక్క ఆ వాటర్లోనే వేసేసాను. అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసాను ఈ వాటర్లో. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసి పక్కన రెడీగా ఉంచుకుందాం. ఇప్పుడే ఫ్లేమ్ ఆన్ చేయొద్దండి. ఇంతలోపు మనం చికెన్ రెడీ చేసుకుందాం. నేను ఒక బాండీలో 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులో మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ డంప్ చేశాను. అండ్ పైన కొంచెం పుదీనాకు చల్లి లిడ్ క్లోజ్ చేసి పెట్టేశాను. ఇలా దీన్ని ఒక 10 మినిట్స్ కుక్ అవనిద్దాము. 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందేమో చెక్ చేసుకొని దీన్ని తీసి పక్కన రెడీగా ఉంచుకుందాము. చికెన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని ఉడకపెట్టుకుందాము. ఇది ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచండి. మనకి రైస్ ఫుల్గా ఉడకకూడదు, ఒక 70 to 80% ఉడికితే చాలు. రైస్ ఉడకడం అయిపోవచ్చింది అనుకున్నప్పుడు ఒక 1 మినిట్ ముందలే మనం బిర్యానీ కుకింగ్ వెజల్ రెడీ చేసుకుందాము. అందులో నేను 1 స్పూన్ ఆయిల్ వేసాను, 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మనం రెడీగా పెట్టుకున్న చికెన్లో ఒక సగం చికెన్ మాత్రమే వాడుతున్నాను. ఇప్పుడు 1/2 చికెన్ వేసి ఆ వెజల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుందాము. మనం మళ్ళీ ఇది తిప్పడానికి కుదరదు కాబట్టి ముందుగానే గిన్నెంతా స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు సర్వింగ్ అప్పుడు ఈవెన్గా వస్తాయి మనకి పీసెస్ రైస్తో పాటుగా.
ఇప్పుడు మనం రైస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని రైస్ని లేయర్స్గా వేసుకుందాము. ఇందులో నుంచి వాటర్ నుంచి తీసి డైరెక్ట్గా మనం బిర్యానీ వండుకునే దాకలో వేసుకుందాము. హాఫ్ రైస్ వేసుకున్నాక ఇందాక మనం ఉంచుకున్న హాఫ్ చికెన్, ఇప్పుడు మనం ఆ చికెన్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దానిపైన కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ జీడిపప్పు ఇదంతా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ ఇంకో లేయర్ రైస్, మళ్ళీ సేమ్ మీకు కర్రీ ఉంటే మళ్ళీ కర్రీ వేయండి, లేదంటే పుదీనాకు, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు ఇంతవరకు వేసుకొని స్పైసీగా ఉండాలి అనుకునే వాళ్ళు ఇలానే ఉంచండి. కొంచెం మైల్డ్గా ఇష్టపడే వాళ్ళు 1 స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు పైన. ఇదంతా వేసాక లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ ఇంకా అసలు కదిలించొద్దండి. 10 మినిట్స్ తర్వాత నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్నాను. కింద నుంచి తీస్తున్నాను రైస్ని. మొత్తం అంతా కుక్ అయిపోయింది, రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇదిగోండి మన లేయర్స్గా ఇలా తీసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో మనం ఎటువంటి ఫుడ్ కలర్ వాడలేదండి, ప్లేట్లోకి సర్వ్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి మన స్పైసీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం ఆనియన్స్తో గార్నిష్ చేసుకుందాము. మన బిర్యానీ కరెక్ట్గా 45 మినిట్స్ టు 1 అవర్లో రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.